పీసీసీ చీఫ్ గా 100 రోజులు పూర్తి చేసుకున్నారు మహేష్ కుమార్ గౌడ్. వరుస కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. అయితే 3 నెలలు దాటినా పీసీసీ కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేయలేదు. దీంతో పార్టీ హైకమాండ్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఆశావహులు. పీసీసీ కార్యవర్గంలో చోటుపై ఆశలు పెట్టుకున్నారు చాలా మంది నేతలు. ఇప్పటికే ప్రభుత్వం 37 కార్పొరేషన్ పదవులను భర్తీ చేసింది. ప్రభుత్వ పదవులు రాని నేతలంతా పార్టీ పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడి పనిచేసిన తమకు ఒక అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టి 100 రోజులు పూర్తయినా కార్యవర్గం ఏర్పాటు కాలేదు. ఎప్పటికప్పుడు కార్యవర్గం ఎంపిక వాయిదా పడుతూ వస్తుంది. దీంతో పదవులపై ఆశలు పెట్టుకున్న నేతలు రోజు గాంధీ భవన్ చుట్టూ తిరుగుతున్నారు. పీసీసీ కార్యవర్గంపై అధిష్టానం కసరత్తు పూర్తయినట్లు తెలుస్తోంది. త్వరలోనే కార్యవర్గాన్ని ప్రకటిస్తారని ప్రచారం జరుగుతుంది. అయితే అమావాస్య, ఆషాఢ మాసం, శ్రావణ మాసం ఇలా పలు కారణాల పేరుతో ప్రకటన వాయిదా పడుతూ ఉండటంతో ఆశావాహులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంకెప్పుడు పీసీసీ కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. కొందరు నిరాశతో గాంధీ భవన్ కూడా రావడం మానేశారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. పార్టీ పదవులు ప్రకటన ఆలస్యమైతే స్థానిక ఎన్నికల్లో తీవ్రంగా నష్టం జరిగే ప్రమాదం ఉందని కొందరు సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. స్థానిక ఎన్నికలకు ముందే పీసీసీ కార్యవర్గాన్ని ప్రకటించాలంటున్నారు కొందరు సీనియర్లు. దీనివల్ల లోకల్ లీడర్స్, కార్యకర్తలు యాక్టివ్గా పనిచేస్తారంటున్నారు. మెజార్టీ సీట్లు గెలుచుకునేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు.